కేపీహెచ్బి కార్పొరేటర్ సీనన్న గారికి, మరి ఈ నియోజకవర్గ డివిజన్ పార్టీ అధ్యక్షులందరికీ, సెక్రటరీలు మరియు అనుబంధ కమిటీల అధ్యక్షులకు, సెక్రటరీలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ సమీక్షా సమావేశం, విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాం. గౌరవ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 2 నెలల క్రితం కంటే ముందు ఒక 3 నెలలు విస్తృతంగా నియోజకవర్గ పరిధిలో ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి వాళ్ళే ఎక్కడి వాళ్ళక్కడ కథానాయకులుగా వాళ్ళే స్వయాన నేనే కృష్ణారావును, నేనే మాధవరం కృష్ణారావుని స్వయంగా ఫీల్ అవుతూ మరి మేమే ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం అన్నటువంటి భావంతో ఎంతో కష్టపడి పనిచేసి ఈరోజు నియోజకవర్గంలో పెద్ద మెజారిటీతోటి మాధవరం కృష్ణారావుని గెలిపించుకున్నాం. మరి అది కూడా తెలంగాణ రాష్ట్రంలో 2వ మెజారిటీ. అతి ఫస్ట్ హరీష్ రావు అన్న సూర్యాపేట, సిద్దిపేట అయితే సెకండ్ కూకట్పల్లి. ఈరోజు మరి ఎంతో మెజారిటీతో గెలిపించుకున్న భాగ్యం, ఆ అదృష్టం, ఆ కష్టం మన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు దక్కింది. మరి మాధవరం కృష్ణారావు అన్న పనితనం, ఆయన చేసే కార్యకర్తలను చూసుకునే విధానం మనందరికీ తెలిసిందే. ఉదయం నుంచి ఎవరు అయినా సరే కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం తీసుకుపోయే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నానికే ప్రతిఫలం మన కష్టం, వారి విజయం. మరి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి మరి అందించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఎంతో మెజార్టీతో గెలిపించుకున్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మన ప్రభుత్వంలోకి రాకపోయినాం. అయినా ఎవరు కూడా ఆధారపడే అవసరం లేదు. త్వరలోనే రాబోతా ఉన్నాం. మళ్ళీ కూడా మనమే వస్తాం. మనం చేసుకున్న ఏం పని చేయాల్సిన అవసరం లేదు. మన గుంపు మేస్త్రి చేసే తప్పులు చేస్తే ఆ తప్పుల మీద ప్రజల వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ప్రజలు తిరస్కరించి కార్యక్రమం కూడా ముందుంటుందని తెలియజేస్తూ, మళ్ళీ మనకు ముందుంది పార్లమెంటు ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఇంకా 1-2 నెలల లోపల ఎలక్షన్లు జరుగుతాయి. కాబట్టి మన నియోజకవర్గం మల్కాజ్గిరికి సంబంధించి పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటించినా, మన ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు ఏ అభ్యర్థిని బలపరిచినా ఇదే స్ఫూర్తితోటి ఏదైతే మొన్న 2 నెలల క్రితం ఏదైతే కష్టపడ్డామో అదే క్రమశిక్షణతోటి పెద్ద ఎత్తున పార్టీకి పనిచేసి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మెజార్టీ మొన్న ఎత్తించడం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన ఎంపీ బీఆర్ఎస్ పార్టీ ఉండాల. మన ఎమ్మెల్యే గారు ఉంటేనే మళ్ళీ మన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మనం కూడా కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ విధంగా అందరం కూడా కష్టపడి పనిచేయాలని తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరూ, మా బాలనగర్ డివిజన్ కావచ్చు, అన్ని డివిజన్లు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మాధవరం కృష్ణారావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. గట్టిగా అంటారు మీరు, అట్లా భోజనాలు రెడీ అవుతున్నాయి. కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ! మాధవరం కృష్ణారావు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. దయచేసి వాలంటీర్లు అందరూ కూడా 1 సైడ్ రావాలి. అందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. దయచేసి రండి. సైడ్